హలో అందరికీ, వెల్కమ్ టు లెర్న్ విత్ మీ బై అంజని. ఈ వీడియోలో టమాటోల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలని చెప్పుకుందాము. ఏ కూరగాయ ఉన్నా లేకపోయినా టమాటో ఉంటే చాలు, అన్నీ ఉన్నట్లే అనుకుంటాము. అదొక్కటి లేకపోతే ఎన్ని ఉన్నా ఏదో వెల్తీగా ఫీల్ అవుతుంటాము. అన్ని కాలాల్లో లభించే టమాటోలు తీసుకుంటే డాక్టర్తో అవసరం ఉండదని చెప్పొచ్చు. దీంట్లో లైకోపీన్ అనే పదార్థము శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్గా పనిచేస్తుంది. టమాటోల్లో కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ సిలు పుష్కలంగా ఉంటాయి. పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. లైకోపీన్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. టమాటోలో ఉండే సిట్రిక్ యాసిడ్ అసిడిటీని దూరం చేస్తుంది. టమాటోలో కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. పాలు తాగితే ఎముకలు బలపడతాయి. ఆస్టియోఫోరోసిస్ వంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. అయితే ఈ ఘనత ఒక్క పాలకే కాదు, టమాటో రసానికి చెందుతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. టమాటోలోని విటమిన్ కే ఎముకల బలానికి తోడ్పడుతుంది. టమాటోలోని లైకోపీన్ వల్ల ఎముకలు బలంగా మారతాయని అధ్యయనంలో తేలింది. టమాటోలోని యాంటీఆక్సిడెంట్స్ శరీర కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించి మొత్తం ఆరోగ్యాన్ని కాపాడతాయి. విటమిన్ ఏ, విటమిన్ సి, కొలాజన్ సమృద్ధిగా ఉండడం వల్ల టమాటోలు చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. టమాటోలను వండిన రూపంలో కంటే పచ్చిగా తినడం వల్ల ఎక్కువ పోషకాలు శరీరానికి అందుతాయని అంటారు. మరి పచ్చి టమాటోలను పోషకాల నిలయంగా పరిగణిస్తారు. వీటిలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. రోజు పచ్చి టమాటోలను తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ పెరుగుతుంది. టమాటోల్లో క్యాలరీలు తక్కువగా ఉండి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని రోజు తీసుకోవడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుందట. మరి కిడ్నీలో రాళ్ళు, మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడేవారు, అలాగే కొన్ని ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యులు సూచించిన ప్రకారం టమాటోలను తినడం మంచిది. టమాటోల గురించి మీకు తెలిసిన విశేషాలను, ప్రయోజనాలను కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.